అందరికీ నమస్కారం. నా పేరు రమ. నువ్వే నా ప్రాణం. 77వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. డాడీ, నేను నా బుజ్జి దగ్గరికి వెళ్తానని దేవ్ ఆద్య ఉన్న రూమ్కి వెళ్ళిపోతే ల్యాప్టాప్ ఓపెన్ చేసి లండన్లో తన కంపెనీ షేర్స్ గ్రోత్ ఎలా చెక్ చేసి వర్క్లో బిజీ అవుతాడు వేద్. నైట్ డిన్నర్ కూడా వేద్ని దేవ్కు తినిపించి నిద్రపుచ్చుతాడు. ఎర్లీ మార్నింగ్ దివ్య నుండి వచ్చిన శుభ పిక్స్ చూస్తాడు వేద్. తలకు టవల్తో రంగుల హరివిలును నాజూకు చేతులతో వయ్యారంగా కూర్చొని దిద్దుతూ ఉన్న ప్రియసఖి రూపాన్ని కళ్ళనిండా చూసుకొని నిద్రలేస్తాడు వేద్. మార్నింగ్ దేవును స్కూల్లో డ్రాప్ చేసి తను ఆఫీస్ దారి పడతాడు వేద్. మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన వేద్కు దివ్య నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హాయ్ దివ్య అని అంటాడు. హలో బావగారు, మీరు రాలేదు కదా, అందుకే అక్కడి నుంచి ఇక్కడ మీ భార్య చేస్తున్న పెళ్లి తంతుల్ని చూడండి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తుంది దివ్య. నీలం రంగు చీరలో లూజ్ చెడ ముందుకు వేసుకొని రోకలితో పసుపు దంచుతున్న శుభ అతనికి ఒక పచ్చి పసుపు కొమ్మలా కనిపిస్తుంది. నవ్వుకొని చూస్తుంటే రోకలితో దంచిన పసుపు పద్మ చెబితే జల్లెడ పడుతుంటుంది శుభ. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వేద్కు వచ్చినప్పటి నుంచి కాల్ చేయని కారణంగా ఉదయం నుండి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న శుభ మేడ మీదకి వెళ్ళి వేద్కు కాల్ చేస్తుంది శుభ. ప్రయు ఫ్రీ అయ్యారా మేడం అని వర్కౌట్స్ చేస్తున్న వేద్ బ్లూటూత్ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దేవ్ ఎలా ఉన్నాడు? గుడ్, ఇంకా లేవలేదు. మిస్సింగ్ యూ వెరీ బ్యాడ్లీ పప్పి. బ్లూ శారీలో చాలా హార్డ్గా ఉన్నావి. నీకెలా తెలుసు? నీ చెల్లెలు పిక్స్ పంపిందని వేద్ అంటే నవ్వి మామయ్య, అత్తయ్య, తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతుంది శుభ. చిన్నగా నవ్వి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వేద్ ఆపి నువ్వు వెళ్ళి 2 డేస్నే అవుతుంది పప్పి. ఏమో, నాకు మాత్రం 48 గంటలు. నువ్వు లేక నాకేమీ బాగోలేదు ప్రియు. చాలా మిస్ అవుతున్నా నిన్ను. వస్తే నాకేంటే, నేనే నీ సొంతం. నా మీద నాకు కూడా హక్కు లేదు అని శుభ అంటే వేద్ నవ్వు వినిపిస్తుంది. సన్నటి చిరుజల్లు కురిసినట్లుగా శుభకు. ఆ టైంలో అతను ఉండేది జిమ్ రూమ్లోనే కాబట్టి తెలిసిన శుభ చేసిన శ్రమదానం పెంచిన కండలు ఇంకా చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయి రావన్ అని ముద్దుగా కసురుతుంది శుభ. నేను కండలు పెంచితే నీకేంటంట? నాకే తంట. మర్నాడు తమరు విచ్చేయగాని అందరి కళ్ళు తమరి మీదే. అసలే పెళ్ళి కానీ అమ్మాయిలు చాలా ఉన్నారు ఇక్కడ. చాలా ఫాలోయింగ్ ఉంది తమరికి, మామూలుగా లేదు కదా. నేను చూస్తే ఏమైనా ఉందా అని శుభ అంటుంది. ఈసారిగా కొంచెం గట్టిగానే నవ్వేశాడు వేద్. ఏంటి, నేను సీరియస్గా అంటుంటే నువ్వు నవ్వుతున్నావు? ఏమీ లేదు, నీలో కూడా పర్సీవ్నెస్ ఉందని అప్పుడప్పుడు ఇలా ప్రూవ్ చేస్తుంటావు పప్పి. అందుకే నాకు నవ్వొచ్చింది. మూది తిప్పి పెద్దమ్మ పిలుస్తోంది బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి కిందికి వెళ్ళి ఏంటి పెద్దమ్మ అని అడుగుతుంది శుభ. పద్మ శుభను చూసి మనం గుడికెళ్ళి సూత్రాల్ని అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయించి రావాలి, నువ్వు వస్తే వెళ్దామని అంటుంది పద్మ. సరే పెద్దమ్మ, ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళి అద్దంలో ఒకసారి తనను తాను చూసుకొని బయటకు వస్తుంది శుభ. శివప్రసాద్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే అనిల్ బైక్లో తల్లిని చెల్లిని గుడికి తీసుకొని స్టార్ట్ అవుతాడు. అనుకున్నట్లుగానే తాళిని అమ్మవారి పాదాల దగ్గర నుంచి పూజ చేయిస్తుంది పద్మ. పద్మ మెడలో ఉన్న సూత్రాలకు కుంకుమ పెట్టుకుంటే శుభ కూడా అలాగే చేస్తుంది. పెళ్ళైతే ఆడపిల్లలు మారిపోతారని పెద్దలు ఊరికే అనరని పద్మ అంటే అమ్మ వెళ్దామా అని అనిల్ వస్తే అన్నయ్య ఒక్క నిమిషం అంటూ నుదుటిన కుంకుమ పెట్టి ఇప్పుడు వెళ్దామని అంటుంది శుభ. శుభ లేకపోయినా తండ్రి కేరింగ్ వల్ల శుభను మర్చిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్యామిలీతో సహా 2 కార్లలో ఊరికి స్టార్ట్ అవుతాడు వేద్. అల్లుడు అత్తింటి వాళ్ళు వస్తున్నారని శివప్రసాద్ గారికి కాళ్ళు ఒక చోట కుదురుగా ఉండవు. 1కి 10 సార్లు అన్ని ఏర్పాట్లు చేశారా అని పని వాళ్ళని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు అన్నీ ఉదయమే చేసి పెట్టారు, మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టకండి పెదనాన్న అని శుభ అంటుంది. అది కాదు శుభమ్మ, ఎంతైనా నీ అత్తింటి వాళ్ళు కదా తల్లి, ఎక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మనదే కదా అని అంటారు శివప్రసాద్ గారు. మా అత్తింటి వాళ్ళంత గొప్పలకు వెళ్ళట్లే పెదనాన్న, ఎంతుంటే అంత ఒదిగుండే మనస్తత్వం మా మామయ్యది. నువ్వేం కంగారు పడకుండా ఈ మజ్జిగ తాగని మజ్జిగ గ్లాస్ ఇస్తుంది. మజ్జిగ గ్లాస్ తీసుకొని తాగితే ఖాళీ గ్లాస్ని ఇచ్చి శుభ చేతికిస్తే శివప్రసాద్ గారి కండువా సరిగ్గా సర్ది వస్తారులే పెదనాన్న, మీరు కంగారు పడకండి అని అంటూ ఉండగానే 2 కార్లు ఇంటి కాంపౌండ్ ముందు ఆగుతాయి. ముందు కారు నుండి వాసుదేవ్ గారు, ఆద్య పాపనెత్తుకొని సత్య సుచిత్ర దిగితే వెనుక కారు నుండి స్టైల్గా వేద్ దిగితే అంతకంటే యాటిట్యూడ్గా దేవు దిగుతాడు. వేద్ వెనుక డోర్ ఓపెన్ చేస్తే రఘుపతి గారు దిగుతారు. శివప్రసాద్ గారు పద్మ నవ్వుతూ ఎదురెళ్ళి ప్రయాణం ఎలా జరిగిందని అడిగి పనివాళ్ళ చేత లగేజ్ని లోపల ముందే రెడీ చేయించిన గదుల్లో పెట్టిస్తాడు. శుభ ఆ కొడుకుని చూసి దేవ్ అని ముందుకొస్తే మమ్మ అని వేద్ చేతిని వదిలి పరిగెత్తుకొని వెళ్ళి చేతులు చాపుతాడు. దేవుని ఎత్తుకొని ముఖమంతా ముద్దులు పెట్టి
మిస్ అయ్యావా మమ్మాను అని అంటుంది. ఎస్ మమ్మ అని తిరిగి శుభ బుగ్గకి కిస్ చేసి అంటాడు. ఆద్య నవ్వుతూ చూస్తుంటే ఇటివ్వు ఆద్య అంటూ పాపం తీసుకొని లోపలికి నడిస్తే అందరూ గదిలోకి వెళ్ళిపోతారు. సత్య, వేద్, అనిల్, కుర్ర హీరోలు ఒక చోట చేరితే పెద్దవాళ్ళంతా ఒక చోట చేరుతారు. రెస్ట్ తీసుకో ఆద్య, నా కోడలు నేను చూసుకుంటానని దేవుకు తినిపించి పడుకోబెడుతుంది. వేద్ బట్టలన్నీ కూడా నీట్గా వార్డ్రోబ్లో సర్ది తనకి నచ్చినట్టుగా గదిని మార్చిన శుభ వేద్ కోసం చూసేంతలో అతనే వస్తాడు. డోర్ లాక్ చేసి ముందుకు వస్తున్న అతన్ని చూసి గుండె జల్లుమంటే, ఓయ్ ఇల్లంతా చుట్టాలుంటే ఏంటి నువ్వు చేసే పని అని అంటుంది శుభ. ఇంకా ఏం చెప్పలేదే అని దగ్గరికి వచ్చి నడుము చుట్టూ చేతిని పోనిచ్చి ఫోర్స్గా తన ఛాతీ మీద లాక్కుంటాడు వేద్. ఆమె ఎద అతని ఛాతీకి తగిలి తీయని సలపరం ఒళ్ళంతా మొదలైతే ఇష్టం, ప్రేమ రెండు వేద్ కళ్ళలో చూస్తుంది శుభ. ఎడమ కనుబొమ్మ పైకి ఎగరేసి, ఏంటి పప్పి మొగుని నెగ్లెక్ట్ చేస్తున్నావని వేద్ అంటే అందరూ ఉన్నారు కంస అని అతని జుట్టుని చెరుపుతూ అంటుంది శుభ. అదంతా నాకు తెలియదు, మిస్సింగ్ ఫీలింగ్ అంతా పోయేలా ఒక స్ట్రాంగ్ లిప్ లాక్ ఇవ్వవే అని అంటాడు వేద్. కొంటెగా చూస్తున్న వేద్ కళ్ళని అరచేత్తో మూసేసి మునికాళ్ళ మీద నిలబడి వేద్ పెదాలకు తన పెదవులని జత చేస్తుంది శుభ. ఆమె పెదవుల్లో దాగున్న మకరందాన్ని ఆస్వాదిస్తూ అస్సలు వదలడు వేద్. మంట పెడుతున్న పెదవులు సుర్రుమన్న నడుముకి అతని భుజాల మీద కొడుతుంది శుభ. చేతులను పట్టుకొని కింద పెదవిని లిక్ చేసి వదిలి, బ్యాంగిల్స్ పగిలిపోతాయి పప్పి అని అంటాడు వేద్. నవ్వుతూ వేద్ని చూస్తూ మిస్సింగ్ ఫీలింగ్ పోయిందా అని అడుగుతుంది శుభ. పోయింది పప్పి అని వేద్ నవ్వుతాడు. మరి నా మిస్సింగ్ ఫీలింగ్ పోగొట్టుకోనా అని అంటుంది శుభ. మళ్ళీ కిస్ చేస్తుందేమో అని దగ్గరికి చెగిరి, పోగొట్టుకో పప్పి, ఐఆమ్ యువర్స్ ప్రాపర్టీ, నీలా సగం సగం ఇవ్వరు, నేను ఫుల్గా కోఆపరేట్ చేస్తానని నవ్వుతాడు వేద్. కొంచెం వెనక్కి జరిగి మునికాళ్ళ మీద నిలబడి వేద్ గడ్డాన్ని కప్పేసిన బుగ్గను కొరికేసి వేద్ తేరుకునే లోపే డోర్ వేసి పరుగందుకుంటుంది. కొరికిన బుగ్గని రుద్దుకుంటూ, అమ్మ నా పప్పి అని నిన్ను ఊరికి పంపి తప్పు చేశానా, ఇంత ధైర్యం నేను ఎక్స్పెక్ట్ చేయలేదని నవ్వుకొని జర్నీ వల్ల చిరాగ్గా ఉన్నందుకు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వేద్. మరుసటి రోజు ఉదయమే పెళ్లి కొడుకుని చేసే తంతు మొదలవుతుంది. బేబీ కలర్ పింక్ కుర్తీలో తండ్రి కొడుకులుంటే శుభ గోల్డెన్ కలర్ పట్టు చీరలో ఉంటుంది. ఆద్య నవ్వుతూ వీడియో తీస్తుంటే పాపనెత్తుకున్న సత్య జరిగే తంతును ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాడు. అందరూ నలుగు పెడితే నువ్వు రావే అని పద్మ అంటే నవ్వుతూ అన్నకి పసుపు రాసి కుంకుమ పెడితే శుభ చేతిని పట్టుకున్న అనిల్ చేతిని చిన్నగా ప్రెస్ చేసి నవ్వుతాడు. దేవ్ కూడా వాడి చిట్టి చేతులతో మామకు పసుపు రాస్తే వేద్ దూరం నుండే భార్యను, కొడుకుని, తన ఫ్యామిలీని నవ్వుతూ చూస్తుంటాడు. కానీ దగ్గరికి వెళ్ళడు. సుచిత్ర, పద్మ, ఆద్య, శుభ కలిపి హారతిస్తే పెళ్లి కొడుకు నిర్వాకం ఏ తంతు లేకుండా జరిగిపోతుంది. మరుసటి రోజు ఇంటి ముందే ఏర్పాటు చేసిన మండపంలో గ్రాండ్గా కాకపోయినా అందరి మధ్య ఘనంగా అనిల్, సుప్రజల పెళ్లి జరుగుతుంది. ముచ్చటగా ఉన్న జంటపై అందరూ కూడా అక్షింతలు చల్లితే నూతన వధూవరులని దీవిస్తారు. సుచిత్ర, వాసుదేవ్ గారు జంటగా శుభ అనిల్ను హత్తుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నయ్య అని అంటే థ్యాంక్స్ రా అని అంటూ శుభ తల నిమురుతాడు అనిల్. సుప్రజ శుభ వేద్ని చూసి, మీ జంట భలే ఉందని నవ్వితే, మీ జంట కూడా బాగుంది వదిన అని నవ్వుతుంది శుభన. ఆడపిల్ల హోదాలో అన్నీ దగ్గరుండి చేసిన శుభను చూస్తూ పద్మ, శివప్రసాద్ గారు మురిసిపోతూ ముద్దు పెట్టుకుంటే ఫోటోగ్రాఫర్ అందంగా ఫోటో తీస్తాడు. ఆ రోజు అక్కడే అందరి ఆప్యాయతల మధ్య గడిపి ఉదయమే అందరికీ బాయ్ చెప్పి కొత్త జంటని వైజాగ్ రావాలని ఆహ్వానించి తిరుగు ప్రయాణం పడతారు వాసుదేవ్ గారి కుటుంబం. 3 గంటల్లో కార్లు ఇంటి ముందు ఆగితే ఆ రోజు రాత్రి డిన్నర్ కూడా స్కిప్ చేసి పడుకుంటుంది శుభ. పెళ్లి పనుల్లో టైర్డ్ అయి ఉంటుందని నిద్రపోతున్న శుభని లేపి పాలు తాగించి ఇంకా పడుకో అని అంటాడు వేద్. ఆమెను వెనక నుండి హత్తుకొని వచ్చినప్పటి నుంచి శారీ కూడా చేంజ్ చేసుకోలేదని వేద్ శారీ పిన్స్ తీసి మెడలో తాలి చైన్ మాత్రమే ఉంచి జడను విప్పి కారు మబ్బుల్లాంటి చుట్టుకు స్వేచ్ఛనిస్తాడు. దేవ్ నానమ్మ కథలకు అలవాటు పడడం వల్ల తాత, నానమ్మ మధ్యలో కాలు చేతులు వేసుకొని పడుకుంటాడు. మార్నింగ్ 7 అవుతున్న శుభ లేవదు. ప్రశాంతంగా నిద్రపోతున్న శుభను చూసి డిస్టర్బ్ చేయాలనిపించక నుదుటి మీద ముద్దు పెట్టుకొని డ్రెస్అప్ అయ్యి రెడీ అయ్యి కిందకు వస్తాడు వేద్. స్కూల్కు రెడీ అయిన దేవ్, డాడీ మమ్మ ఎక్కడా అని అడుగుతాడు. మమ్మ టైర్డ్ అయ్యి పడుకుంది బంగారం, నేను నీకు తినిపిస్తాను కమ్ అని అంటూ స్పూన్తో బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాడు వేద్. ఆఫీస్ టైం అవుతున్న వేద్ ఇంకా లేవని శుభని విసుగ్గా చూస్తూ దేవ్ని స్కూల్ దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోతాడు వేద్. వేద్ వెళ్ళిన అర్ధగంటకు నిద్రలేస్తుంది శుభ. బద్ధకంగా లేచిన ఆమె టైం చూసి, ఇంతసేపు పడుకున్నానా అని అనుకుని లేచి బాల్కనీలో నుండి కార్ కోసం కిందకి తొంగి చూస్తుంది. కార్ కనిపించకపోతే నిరాశగా, వెళ్ళిపోయాడే, లేపొచ్చు కదా నన్ను నా రావణ్
అని నిట్టూరుస్తూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు వస్తుంది శుభ. లేచావా? బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తానని సుచిత్ర అంటే ఇప్పుడే వద్దత్తయ్య, ఆకలిగా లేదు, తర్వాత తింటానని శుభ సోఫాలో కూర్చుంటుంది తల పట్టుకొని. ఏమైంది శుభ, ఎందుకు ఆకలిగా లేదే, టైం చూసావా అని కసురుతుంది సుచిత్ర తల తిరుగుతున్నట్లు. నీరసంగా ఉందత్తయ్య అని శుభ అంటే ఏది చూడని అని నుదుటి మీద చేసి జ్వరం ఏమీ లేకపోవడంతో సరే బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకుందు కానీ రా అని అంటుంది. మేనత్త ప్రేమకి లొంగి ఒకే ఒక ఇడ్లీ తిని వాంతింగ్ వచ్చేలా ఉందని వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తి మొత్తం కూడా వాంతింగ్ చేసుకుంటుంది శుభ. ఏమైందే శుభ అని వెనకాలే వచ్చిన ఆద్య సుచిత్ర కంగారుగా అడిగితే ఏం లేదత్తయ్య, కొంచెం నాకు హెడేక్గా ఉంది, కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని. సరిపోతుందిలే అంటూ శుభ అంటుంది. సరే అయితే వెళ్ళి నీ రూమ్లోకి రెస్ట్ తీసుకో, నేనే కాసేపు అయ్యాక తాగడానికి జ్యూస్ తీసుకొని వస్తాను నీ గదికి అని అంటుంది సుచిత్ర. సరే అత్తయ్య అని అంటూ శుభ బెడ్రూమ్కు వెళ్ళి మిస్ యూ అని మెసేజ్ సెండ్ చేసి తను నిద్రపోతుంది బెడ్ మీద. మీటింగ్ హాల్లో కాన్ఫరెన్స్లో ఉన్న వేద్ బిజీగా ఉంటే శుభ మెసేజ్ చూసుకొని నవ్వి నిద్రలేచావా అని మెసేజ్ చేస్తాడు, కానీ రిప్లై ఉండదు ఆమె నుండి. ఈవినింగ్ దేవుని తీసుకుని ఇంటికి వెళ్తాడు వేద్. శుభ ఎక్కడ మామ్ అని కిచెన్లోకి చూస్తూ అడుగుతాడు వేద్. పెళ్లిలో అందరి కళ్ళు దీని మీద నాన్న, దిష్టి తగిలిందేమో, నీరసంగా ఉందని పడుకుందని సుచిత్ర అంటే దేవుతో పాటు బెడ్రూమ్లోకి వెళ్తాడు వేద్. పడుకొని ఉన్న శుభ పక్కన కూర్చొని పప్పి అని భుజం మీద చెయ్యేస్తాడు వేద్. అని శుభ పైకి లేస్తే పీక్కుపోయిన మొహం చూసి ఏమైందే, నిన్న బాగానే ఉన్నావు కదా, నైట్ కూడా టైర్డ్గా ఉన్నావని నిన్ను డిస్టర్బ్ చేయలేదు అని అంటాడు వేద్. ఏమో నాకు కూడా తెలియదు, వాంతింగ్ సెషన్ తగ్గట్లేదు నాకు అని శుభ నవ్వితే ఆమెను వియాడ్గా చూస్తూ డాక్టర్కి కాల్ చేస్తానుండని మొబైల్ తీస్తుంటే అవసరం లేదు అని వేద్ చేతిని పట్టుకుంటుంది శుభ. దేవ్ అర్థం కాక చూస్తూ మమ్మ వాట్ హ్యాపెండ్, నువ్వెందుకు ఈ టైంలో పడుకున్నావని అడుగుతాడు అమాయకంగా. ఏం లేదు కన్నా, ఇలా రా అని అంటూ బెడ్ మీద పక్కనే దేవుని కూర్చోపెట్టుకొని దేవ్ చేతిని తీసుకొని శుభ పొట్ట మీద ఉంచుకొని నీతో ఆడుకోవటానికి స్మాల్ బేబీ వస్తుంది బంగారం అని అంది శుభ. పిచ్చ షాక్లో ఉండిపోయిన వేద్ వాట్, ఏమంటున్నావే నువ్వు అని అడుగుతాడు వేద్. దేవ్ బెడ్ మీద నుంచి దిగి కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికీ స్పీడ్ న్యూస్ బుల్లెట్ స్పీడ్తో స్ప్రెడ్ చేసేస్తాడు ఇల్లంతా. శుభ చేయి పట్టుకొని మీదకి లాక్కొని వాట్ ఆర్ సేయింగ్ పప్పి అని సీరియస్గా అడుగుతాడు వేద్. వేద్ చేతిని కిస్ చేసి పొట్ట మీద ఉంచుకొని మార్నింగ్ నుండి వామిటింగ్స్ అవుతుంటే డౌట్ వచ్చింది. వేద్ కడుపులో ఉన్నప్పుడు కూడా ఇలాగే వామిటింగ్స్ అవుతుండేవి. డౌట్ వచ్చి లాస్ట్ పీరియడ్ మిస్ అయింది, ఎప్పుడో గుర్తొచ్చింది కంస, అత్తయ్యకి చెప్పి కిట్తో చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చిందని గుప్పెడు విప్పి ముందు పెడుతుంది శుభ. చేతిలో ఉన్న కిట్ను చూసి హ్యాపీ స్మైల్తో వణికే చేత్తో చేతిలో తీసుకుంటాడు వేద్. 2 లైన్స్ పడిన కిట్ను చూసి అతని కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తుంటే ఎప్పుడు వేద్ను అలా చూడని శుభ ప్రయు అని చేతిని పట్టుకుంటే ఆ చేత్తోనే ఆమె నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు లాక్కొని గాఢంగా హత్తుకొని నిజంగానే నేను డాడ్ని అవ్వబోతున్నానా అని అడుగుతాడు జీరబోయిన గొంతుతో. అయినా ఇంత అనుమానం ఏంటి స్వామి నీకు అని శుభ అంటే ఆమె మెడ మీద వెచ్చగా దిగుతుంది వేదిచ్చిన పంటిఘాటు. ఆ రావణ్ అని శుభ అరిస్తే అరవకని ఆమె అదరాలను మూసేస్తాడు వేద్. అతని ఎమోషన్ను ముద్దు రూపంలో చూపిస్తూ డీప్గా కిస్ చేస్తుంటే శుభ వేద్ మెడ చుట్టూ హారంలా చేతులు వేస్తుంది. 4 నిమిషాల తీయటి ముద్దు తర్వాత కిందకు మోకాళ్ళ మీద కూర్చున్న శుభ శారీను పక్కకు తీసి గట్టిగా ఉన్న ఆమె పొట్టను వేలతో తడిచేరిన కళ్ళతో ముద్దు పెట్టుకొని అలాగే ఆమెను హత్తుకొని ఉండిపోతాడు వేద్. అతని తల నిమురుతూ శుభ కళ్ళు మూసుకున్న వేద్ని చూసి నవ్వి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది. శుభ హార్ట్ చాలా హెవీగా ఉంది పప్పి అని పైకి లేచి ఆమె మొహమంతా కూడా ముద్దులు కురిపిస్తాడు వేద్. కథ ఇంకా ఉంది. మరి వేద్ కోరుకున్నట్టుగానే శుభ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మరి ఇలాంటి టైంలో శుభ ప్రెగ్నెన్సీని క్యారీ ఆన్ చేయడం కరెక్టేనా? శుభ ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్తుందా? ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.